హాయ్ అండి. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా! మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుట రాత రాసేటప్పుడే అందులో ఒక మాట రాశాడట. నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనల ద్వారా, మీ అర్చనలతోటి మీ తలరాతను మీరు మార్చుకోగలరు అని రాశారట. పూర్వం విభముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50వ ఏటే మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుగారిని ఆశ్రయించి గురువుగారు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చనిపోవలసిన వారు బ్రతికారు. అలాగే 128 ఏళ్ల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఏడిపించడం వలన చేసిన పాపానికి 60వ సంవత్సరానికే చనిపోయారు. జపాలు, దానాది కర్మల వల్ల మన తలరాతను మనం మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవంతుణ్ణి స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు. మనకు వీలున్నంత వరకు మనం మంచి పనులు చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.